ఆశీర్వాదంతో మళ్ళీ మన అందరం కూడా సాయి ప్రేమతత్వం గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి సమావేశం అయ్యాం. సాయి అంటేనే ప్రేమ, మనం కూడా చెప్పుకున్నాం, ప్రతినిత్యం చెప్పుకుంటున్నాం. అయితే ఆ ప్రేమ స్వరూపుణ్ణి ఎక్కడ దర్శించుకోవాలి, ఎలా దర్శించుకోవాలి, ఆ ప్రేమని ఎలా పొందాలి, మరి సాయి యొక్క అసలైన అర్థం ఏమిటి, అసలైన తత్వం ఏమిటి, ఆ 3.5 మూరల దేహమే సాయియా, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ముందుగా మనం సాయి ఎందుకు ప్రేమకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మన సబ్జెక్ట్ కూడా ప్రేమతత్వం అనేదే కాబట్టి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు, ఆ ప్రేమ ఎక్కడ జనిస్తుంది, అసలు ఆధ్యాత్మికత అంటే అసలైన అర్థం ఏమిటి. అందరు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ వస్తున్నది నాకు. అసలు ఆధ్యాత్మికత అంటే అసలైన అర్థం ఏమిటి, దాన్ని తెలుసుకునే దాని వల్ల ప్రయోజనం ఏమిటి, సాయి ఏమని చెప్పాడు, ఏమి ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు, ఏమని మనకు వాగ్దానం ఇస్తున్నాడు సచ్చరిత్రలో కూర్చొని అన్న విషయాలు కూడా ఒక్కరవ మాట్లాడుకొని తర్వాత 2వ అధ్యాయంలోని అద్భుతమైన లీలల వైపు ప్రయాణం చేద్దాం. బాహ్యంగా మనం చేసుకునే పనులకంతా కూడా అన్ని అవయవాలతో పనులు ఉంటాయి, కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నిటితో పని ఉంటుంది. కానీ భగవంతుడికి కావలసినది మాత్రం మన మనస్సే. అందుకే ఆయన నాకు ప్రేమ ఒక్కటి తప్ప వేరే ఏది అవసరం లేదు అన్నాడు. సో ఆ ప్రేమ ఎక్కడ జనిస్తుంది, మనస్సులో జనించాలి, వేరే ఆప్షన్ లేదు. ప్రేమ మనస్సులోనే జనించాలి. మన మనస్సునే సాయినాథుడు కోరుకుంటూ ఉన్నాడు. స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమతో నిండిన మనస్సులనే సాయినాథుడు కోరుకుంటూ ఉన్నాడు. సో స్వచ్ఛమైన నిర్మలమైన ఈ 2 కండిషన్స్ ఉన్నాయి అక్కడ. అప్పుడే ప్రేమ జనిస్తుంది, ఊరికే ప్రేమ జరించదు. అందుకనే బాబా ఎక్కడ కూడా అరిషడ్ వర్గాలు, ఈష్ణత్రయాలు వీటి గురించి చెప్పల, డైరెక్ట్ గా మనస్సు మీదే అటాక్ చేశారు. నీ మనసుని పరిశీలించుకో, నీ మనసులో కలుగుతున్న కోరికలు, దురాలోచనల్ని పరిశీలించుకో, వాటిని మార్చుకునే ప్రయత్నం చేయి సచ్చరిత్ర సహాయంతో, సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబా మాటల సహాయంతో వాటిని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే మనలో అసలైన ప్రేమ జనిస్తుంది. అసలైన ప్రేమ అంటే ఏంటి, అంతటిని అందరినీ సాయిగా చూడగలగడం, సాయిగా దర్శించగలగడం, సాయిగా ప్రేమించగలగడం. హేమాద్రి పంతు 1వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్తాడు. మిమ్ము దేనితో పోలుద్దామన్నా అంతా మీరే, నా దృష్టి ఎక్కడ పడితే అవి అంతా కూడా మీరు స్వయంగా నటించే మీ రూపాలే. అంటే నా దృష్టి ఎక్కడ పడితే, బాబానే చెప్తాడు ఒక మాట, నువ్వు చూసేదంతా కలిపితే నేనే. అంటే మనం చూస్తున్న ప్రతిదీ, అది జడ పదార్థమైనా, జీవ పదార్థమైనా, చెట్టు అయినా, చేమ అయినా అన్ని సాయియే. మనం మూర్తిలో మాత్రమే సాయిని చూడాలనుకుంటున్నాం. కానీ సాయి ఎటువంటి వాడు, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, ఈ విశ్వమే తానైన వాడు. సో అటువంటి ప్రేమను కలిగించుకోవాలంటే అందరినీ అన్నిటినీ ప్రేమించే ప్రేమ, అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్ మన మనసులో పుట్టాలి, సాయి భక్తులందరి మనసులో. ఎందువల్ల మనకు మాత్రమే సాయి అసలైన రహస్యాన్ని చెప్పాడు. అష్టదా ప్రకృతి రూపంగా నేనే నటిస్తున్నాను, 3వ అధ్యాయంలో చెప్తాడు బాబాని. సో ఈ చరాచర జగత్తు అంతా నా స్వరూపమే, నేనే దీనికి సూత్రధారిని, ఇదంతా పరమేశ్వరుడిచే నియమించబడింది, నేనే దీనికి సూత్రధారిని అంటాడు. సో అలా ఈ విశ్వాన్నంతా ప్రేమించేటంతటి ప్రేమ మన మనసుల్లో కలగాలి. ఏదో మన ఇంట్లో వాళ్ళనో, విగ్రహంలో ఉన్న సాయినో, బయట వాళ్ళనో కాదు, విశ్వాన్నంతా ప్రేమించగలిగేంత ప్రేమ మన మనసులో కలగాలి. అది ఒక్క సచ్చరిత్ర పారాయణ, సత్సంగం వినడం ద్వారా మాత్రమే కలుగుతుంది. సత్యం తెలుస్తుంది. సత్సంగం అంటే ఏంటి, సత్యాన్ని తెలుసుకోవడం. సత్యం అంటే ఏంటి, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఇదే సత్యం. ఆ సత్యమే బాబా వివిధ లీలల ద్వారా నిరూపించాడు.
నేను ఒక నామానికి సంబంధించిన వాడిని కాదు, ఒక రూపానికి సంబంధించిన వాడిని కాదు, ఒక ప్రదేశానికి సంబంధించిన వాడిని కాదు. నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా ప్రకటమవ్వగలను. దానికి ఎన్ని అద్భుతమైన లీలలు చేశాడు. జామ్నేర్ లీలలో వెళ్ళాడు కదా, ఒక గుర్రబండి వాడిగా వెళ్ళాడా లేదా? సాయియే కదా వెళ్ళింది అక్కడ. ఎవరికీ తెలియని ఆ పేరుని పిలిచింది సాయియే కదా. పిలిచి మరీ గుర్రబండి ఎక్కించుకొని రాత్రంతా తోలుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళంగానే ఆయన అట్లా లఘు శంక తీర్చుకోవడానికి వెళ్ళి వచ్చేటడికి బండితో సహా మాయమయ్యాయి కదా. అక్కడ ఒక మాట కూడా ఇస్తాడు అద్భుతంగా. ఇది ఏమన్నా బాడుగక కట్టిన బండా అంటాడు హేమాద్రి పంత్. బాడుగకు కట్టలేదు, అంత అద్భుతంగా ఉంది, లోపల డెకరేషన్స్ తో సహా ఉంది, అంత అందంగా గుర్రబండి. సో గుర్రము, బండి, తోలేవాడు అన్నీ తానే వెళ్ళాడా లేదా? సర్వము తానైన వాడు మనం చెప్పుకుంటున్నాం పోతన పద్యం. కానీ మనం సాయి దగ్గరికి వచ్చేటటికి సాయిని ఒక నామానికో రూపానికి ఉండాలండి. ఆ రూపం చూస్తే నాకు అమితమైన ప్రేమే. ఆ రూపం గల్లవాడే అంతటా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే కదా 15వ అధ్యాయం. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, దారిలో కానీ ఎక్కడ నువ్వు ఎవరిని కలిసినా అది నేనే అన్నాడు. నేనే వారిలో తిష్ట వేసుకొని ఉన్నాను అని చెప్పేశాడు. మనం ఇంకా వాదాలకు దిగుతూ ఉంటాం, మనం ఇంకా కుతర్కాలు పెట్టుకుంటూ ఉంటాం, మనం ఇంకా వాళ్ళంటే పడుతుంది వీళ్ళంటే పడదు అని ద్వంద్వాలతో ఉంటూ ఉన్నాం. భేద బుద్ధిని త్యజించడమే బ్రహ్మ అవడం సచ్చరిత్ర చెప్తుంది. అద్భుతమైన మాట. సో అటువంటి ప్రేమలో కూడా మనకేంటి, మనకు నచ్చిన వాళ్ళ పట్ల అయితే ప్రేమ చూపిస్తాం, భగవంతుడి పట్ల అయితే ప్రేమ చూపిస్తాం. ఆ పటం దగ్గరికి వెళ్ళి, విగ్రహం దగ్గరికి వెళ్ళి తిను సాయి అంట. అదే వీధిలో ఎవరైనా భిక్షగాళ్ళ వాళ్ళ వస్తే కసిరికి పడతాం. అది అసలైన తత్వం కాదు కదా. అదే మాటే కదా నానాతో చెప్పాడు. కసరంది ఎందుకరా అలా కసిరావు నన్ను, చిన్నగా చెప్పొచ్చు కదా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా అన్నాడు. ముసలమ్మలాగా వెళ్ళాడు అక్కడ. చూడండి ఎన్ని చోట్లకి ఎన్ని రకాలుగా వెళ్ళాడో బాబా. బీవీదేవి ఇంటికి ఆల్రెడీ చందాలు తీసుకున్న వ్యక్తిగా వెళ్ళబట్టి కదా బీవీదేవి గుర్తించలేకపోయాడు. అంటే ఏంటి, నువ్వు వాళ్ళలో నన్ను చూడట్లేదు, నీకు నేను ఈ రూపంతో వస్తేనే సాయి అనుకుంటున్నావు, ఆ రూపం నాది కాదనుకుంటే ఎలా? బాబాని ఎంత ప్రేమతో చెప్తాడు ఒక మాట. మీరు ఎవరి నోటికి ముద్దనంతిచ్చినా, అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, మనిషి కావచ్చు, ఒక భిక్షగాడు కావచ్చు, ఎవరి నోటికి ముందన అందించినా నా నోటికి అందించినట్లే. మళ్ళీ అక్కడే ఇంకొక పక్కన ఇంకో మాట కూడా చెప్తాడు. ఎవరిని తిట్టినా, ఎవరిని దూషించినా నన్నే దూషించినట్టు. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్త పడితే మనకు అన్కండిషనల్ లవ్ వస్తుంది. ఎవరిని తిట్టినా, ఎవరిని దూషించినా నేను ఎవరిని తిడుతున్నాను? సాయినే తిడుతున్నాను. తెలియని విషయాలు నింద చేస్తే ఇంకెంత అద్భుతంగా చెప్పాడు 19వ అధ్యాయంలో. ఆ పంది మలాన్ని తింటున్నదే దాన్ని చూపించి, ఇటువంటి జన్మ లభిస్తుంది నీకు, అవసరమా, నింద ఎందుకు చేస్తావు? ఇలాంటి ఆత్మ ఘాతకుడికి షిరిడి అయినా ఏం సుఖం ఇవ్వగలదు అంటాడు. అంటే ఆత్మకు ఘాతకం చేస్తున్నాడు. మనలో సాక్షిభూతంగా ఉన్నవాడిని మరిచిపోయి ఆ పనులు చేస్తూ ఉంది. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, మనకు అన్కండిషనల్ రావాలి అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒక్కటేనండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రవచనకర్తలు కావచ్చు, ఉపన్యాసకులు కావచ్చు, అరిషడ్ వర్గాలు పోంగొట్టుకో, ఇంకోటి పోంగొట్టుకో, అవన్నీ పోతే గాని కుదరదు. నీ మనసు నిలకడవ్వాలి, నీ మనసు ఏకనామం మీదికి రావాలి, ఏక రూపం మీదికి రావాలి, ఇవి చెప్తూ ఉంటారు. సత్యమే, ఇవన్నీ సత్యమే కాదని నేను అనట్లా, ఇవన్నీ రావాల్సిందే. కానీ బాబా ఏం చేశాడంటే, డైరెక్ట్ గా మనం ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టును కొట్టేయాలంటే పక్క కొమ్మలు కొట్టేస్తాం. పక్క కొమ్మలు కొట్టేస్తే ఏమవుతాయి, ఒక 15 రోజుల కల్లా మళ్ళీ చిగురు పెట్టుకొని వచ్చేస్తుంది, అంతే కదా. లేదా పైదాకా కొట్టేస్తాం, కింద అడుగు వదిలేసాం అనుకోండి, మళ్ళీ చిగుర్లు పెట్టేసుకొని వచ్చేస్తుంది. సో మన అరిషడ్ వర్గాలు కానీ, మనకున్న ఈశ్వరత్రయాలు కానీ ఇలాంటి. బాబా అందుకనే ఏం చెప్పాడు, తల్లి వేరు అడుగును ఉంటుంది. ఆ తల్లి వేరును గనక నరికేసామనుకోండి, ఎంత పెద్ద చెట్టు అయినా ఎండిపోతుంది. అవునా కాదా? అట్లాగే నువ్వు కూడా ఒక్క మాట మనసులో గుర్తుపెట్టుకుంటే, 2వ అధ్యాయంలో చెప్తాడు, ఇంటా బయట ఎక్కడున్నా నన్ను గుర్తుంచుకుంటే ఎనలేని సుఖాన్ని పొందుతావు అంట. సో నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా, ఆలోచనే ఫస్ట్, ఆలోచనే కార్యరూపం దాలుస్తుంది. మొన్న కూడా చెప్పుకున్నాం మనం. నువ్వు ఏ ఆలోచన చేస్తున్నా, ఏ మాట మాట్లాడుతున్నా, బాహ్యంగా ఏ చర్య చేస్తున్నా, లోపల నన్ను పరీక్షించేవాడు, నన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు. 3వ అధ్యాయంలోనే చెప్పాడు కదా,
మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా బాబా నువ్వే గుర్తు చేయంటే కుదరదు కదా. ఆయన ప్రేమతో చెప్పేశాడు, నేను నీలో సాక్షిభూతంగా ఉన్నాను. నీ ప్రతి చర్య ఆయన ఒక బుక్ పెట్టుకున్నాడు, ఒక లెక్చర్ బుక్. లెడ్జర్ కామర్స్ చదివిన వాళ్ళకి, బీకామ్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. క్రెడిట్ డెబిట్ అని రాస్తూ ఉంటారు లెడ్జర్లు, లెక్కలు రాస్తారు కదా. అలాగా ఆయన కూడా సాక్షిభూతంగా ఉన్నవాడు లోపల కూర్చొని లెడ్జర్ బుక్ లో రాస్తున్నాడు. నువ్వు చేస్తున్న సత్కర్మకు సత్ఫలితం, దుష్కర్మకు దుష్ఫలితం, సత్కర్మకు సత్ఫలితం, దుష్కర్మకు దుష్ఫలితం. పుణ్యకర్మ చేసుకుంటే 1 మార్క్ అక్కడ, పాపకర్మ చేస్తే 2 మార్కులు ఇక్కడ. ఈ ప్లస్ కి మైనస్ పోతే అక్కడ ఏం మిగలట్లా, మైనస్లే మిగులుతున్నాయి ఎక్కువ, ప్లస్లు మిగలటల్లా మనకి. సో సాక్షిభూతంగా ఒకడు ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆయనే చెప్పాడు, నీ చర్యలన్నీ నాకు ఎల్లప్పుడూ తెలుస్తూనే అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియజేసిన నేను నీ ఒక్కడిలోనే కాదు, సర్వ అంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి, అంతటా చరించేవాణ్ణి. ఇలా నేను మీకు స్వామిని. ఈ ఒక్క మాట గనక మన మనసులకి సూట్ అవుట్ అయితే అరిషడ్ వర్గాలు లేస్తాయండి, ఈశ్వరత్రయాలు లేస్తాయండి. నా లోపల ఒకటి వస్తున్నది దురాలోచన అనగానే పక్కనే సాయి ఉన్నాడు. 24వ అధ్యాయంలో చెప్తాడు ఏమాత్రి పంతు, సాయి మన సమీపంలోనే, సద్గురువు మన సమీపంలోనే ఉన్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే ఇంద్రియాలన్నీ కరెక్ట్ అయిపోతాయి, పట్టాలెక్కేస్తాయి. నాలో అంతర్యామిగా ఉన్నవాడే జడ జీవ పదార్థాలన్నిటిలోనూ సర్వాంతర్యామిగా ఉన్నాడు అన్నప్పుడు అందరి పట్ల ప్రేమ కలుగుతుంది. ప్రేమే జాలిగా మారుతుంది, ప్రేమే దయగా మారుతుంది. ముందు ప్రేమ ఉండాలి. అటువంటి ప్రేమని మనసుల్లోనే సంతరించుకోవాలి. సో ఆధ్యాత్మికత అంతా బాహ్య చర్యలు కాదండి. 1వ అధ్యాయంలోనే హేమాద్రి పంతు అద్భుతంగా చెప్తాడు, శిరస్సుతో పాదాలకు వందనం, నయనాలతో సాయి ముఖావలోకనం. మనసులో బాబాను తెచ్చిపెట్టుకొని మానసిక పూజ చేసుకోమంటాడు. శిరస్సుతో ఆయన పాదాలకు వందనం చెయ్యి, నయనాలతో ఆయన ముఖావలోకనం, నాసికతో ఆయన చరణ తీర్థ ఆగ్రహణం, శ్రవణాలతో సాయి గుణ గణాల శ్రవణం, హస్తాలతో పాద సంవాహనం. ఆయన పాదాలను ఒత్తుతూ ఉండాలి అలా మనసులో. శ్రవణాలతో సాయి గుణగణాల శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి చింతన చేస్తూ ఉంటే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది. ఎంత ఈజీ ఉపాయం చెప్పాడు చూడండి. లోపల చాలా బంధనాలు ఉన్నాయి మనసులో మనకి, బయట ఏ బంధనాలు లేవు. ఎవరు బంధిస్తున్నారు బయట? నన్ను ఎవరు బంధించట్లా. కానీ లోపల చాలా బంధనాలు ఉన్నాయి మనకి. ఎన్నో విషయాల గురించిన ఆలోచనలు ఉన్నాయి. వయసేమైపోతుంది 60లు 70లు, కానీ మానసికంగా లోపల చాలా కుంగిపోతూ ఉన్నాం. ఎన్నో బంధనాలు పెట్టుకున్నాం, పిల్లల పట్ల కావచ్చు, మోహాలు పెట్టుకున్నాం. అవన్నీ వదిలిపోవాలి కదా. ఎలా వదిలిపోవాలి? ఉర్వారుకమివ బంధనం అంటారు. దోస పండు గనక తన తీగ నుంచి ఊడిపోయినట్టు ఊడిపోవాలి. అది సాధ్యమేనా? సాధ్యం అని చెప్తుంది సచ్చరిత్ర. ఇలా సాయిని తెచ్చి పెట్టుకొని మానసిక పూజ చేసుకుంటూ ఉంటే లోపల నీ సర్వేంద్రియాలు ఆయన దగ్గర కేంద్రీకరించాం. చూడండి, కళ్ళతో ఆయన రూపాన్ని చూస్తూ ఉన్నాం, చెవులతో ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనుకుంటూ ఉన్నాం మనసులోనే. అది చెవులు వింటాయి. మన మనసులో అనుకునే ప్రతి మాట మన చెవులు వింటాయా లేదా అండి? సో నయనాలతో సాయి ముఖావలోకనం అలా చూస్తూ ఉన్నాం, హస్తాలతో ఆయన చరణ సంవాహనం చేస్తూ ఉన్నాం. ఇక మనస్సు ఎక్కడికి పోతుంది? మనస్సు అలా సాయి దగ్గర కూర్చొని ఉండిపోతుంది. ద్వారకామాయిని తలుచుకొని అక్కడ బాబా పాదాలు అలా చాపుకొని కూర్చొని ఉన్నట్టుగా మనం కూడా ఒక హేమాద్రి పంతో, ఒక వేణిబాయో, ఒక శ్యామగానో మారిపోయి హాయిగా బాబా పాదాలు ఒత్తుతున్నట్టుగా మనస్సును తీసుకెళ్లి అక్కడ కేంద్రీకరించేస్తే, ఆంతరంగిక పూజలో కూర్చోబెట్టేస్తే బాహ్యంగా ఎక్కువసేపు నిలబడదండి మనస్సు. పూజా గదిలో కూడా 1 గంట పూజ చేస్తే 5 నిమిషాలు నిలబడడం కష్టం. అవునా కాదా? అక్కడ ఏదో సౌండ్ వస్తుంది, ఇంకేదైనా పనులు గుర్తుకొస్తాయి, అప్పుడే అన్ని గుర్తొస్తాయి మనకి. అప్పుడే కుక్కర్ పెట్టేసి వస్తాం, అదొక విజిల్ వస్తుంది, ఇన్ని జరుగుతాయి. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత 4కు లేస్తామో 3కు లేస్తామో, ఈ విధంగా మనస్సులో సాయిని తెచ్చి పెట్టుకునే ఆంతరంగిక పూజ చేస్తే ఆయన పట్ల ప్రేమ పెరుగుతుంది. మనకు ఉన్నటువంటి ప్రాపంచిక బంధనాలన్నీ తొలగిపోతాయి.
తొలగిపోతాయి. హేమాద్రి పంతే చెప్తాడు ఆ మాట అద్భుతంగా. ఎందువల్ల ఈ ఆనందం ఎప్పుడైతే మనస్సు చవి చూస్తుందో మిగతా విషయాల నుంచి దూరం అయిపోతుంది. భగవదానందంలో మునిగిన మనస్సు మిగతా విషయాల నుంచి ఒక్కింత దూరం అవుతూ వస్తుంది. సో మనస్సుకే మనం ప్రాక్టీస్ ఇవ్వాలి. మనసులో ఇప్పటి వరకు ఎన్నో నామాలు తెచ్చి పెట్టుకునేసాం. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఆ ఫస్ట్ తల్లి నామం వచ్చింది అమ్మ అనే మాట, తర్వాత నాన్న, తర్వాత అక్కల చెల్లెలు, తర్వాత అన్నల తమ్ముళ్ళు, స్నేహితులు, బంధువులు, ఎన్ని నామాలు ఉన్నాయో మన మనసులో. ఎంత మంది గుర్తున్నారో, కొన్ని వందల మంది గుర్తున్నారు. ఇన్ని నామాల మధ్య సాయినామం గుర్తు పెట్టుకోవాలంటే కష్టమే కదా, అది మనసులో నిలబడాలన్నా కష్టమే కదా. అందుకే హేమాద్రి పంతు అద్భుతమైన సాధన 1వ అధ్యాయంలో చెప్తాడు. గురునామం, ముందు మనసుకి ఈ నామాలనంతా పక్కన పెట్టేసి గురునామాన్ని అందివ్వు. ఇప్పుడు దాకా అందివ్వలేదు కదా. మిగతా నామాలన్నీ మనమే అందించామండి. ఈయన నా భర్త, ఇది నా బిడ్డ, ఇది నా భార్య, ఇది నా కూతురు, కోడలు, అన్ని నామాలు అందించాం. వీళ్ళు వియ్యంకులు, వీళ్ళు బావమరుదులు, ఎన్ని నామాల లోపల అందించాము. వీళ్ళందరి వల్ల మనకు వచ్చింది అశాంతి, దుఃఖమే. అవునా కాదా? అశాంతి, దుఃఖం తప్ప సుఖాలు, ఆనందం లేదు. సుఖం కావాలంటే ఉండొచ్చు, కొన్ని గడియలు, కొన్ని నిమిషాలు ఉండొచ్చు. అసలైన ఆనందం లేదు. ఆ ఆనందాన్ని పొందాలి అంటే గురునామాన్ని మనసుకు అందించాలి. స్టెప్ వైజ్ గా చెప్తాడు హేమాద్రి పంతు. ముందు గురునామాన్ని అందించాము. సాయి అని ఒకసారి పిలిచేశాము. ఇప్పుడు అక్కడ సుచిత్ర గారు ఉన్నారు. సుచిత్ర గారు అని పిలిచాను, వెంటనే ఆయన పలుకుతారు కదా. నేను సుచిత్ర గారు, సుచిత్ర గారు, సుచిత్ర గారు, సుచిత్ర గారు అనాల్సిన అవసరం లేదు కదా. అదే పక్కన చెప్తాడు, ఎప్పుడు గురునామాన్ని అందించావో వెంటనే గురువుతో సహవాసం చేయి, ఆయనతో ముచ్చటించుకో, నీ ఇంట్లో ఒక మనిషిగా చేసుకో. ఐఎమ్ అలైవ్ ఇన్ దట్ ఫోటోగ్రాఫ్ అని చెప్పాడు బాబా. నీ ఇంట్లో ఉన్న ఫోటోగ్రాఫ్ లోనో విగ్రహంలోనో సజీవంగా సాయినాథుడు కూర్చొని ఉన్నాడు. పోనీ అక్కడికన్నా ఇక్కడ భద్రంగా నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నాడు. అటు బాహ్యంగా ఒకవేళ నీకు ఒక రూపమే అవసరమైనా కూడా ఫోటో రూపంలో ఉన్నాడు. అలా కాదు అనుకుంటే నీ అంతర్యామిగా నీ లోపలే తిష్ట వేసుకొని కూడా ఉన్నాడు. ఎందువల్ల మనం ఫోటో దాకా కూడా లేచిపోలేమనుకోండి, పడుకొని ఉన్నావు, హాయిగా నీ లోపలే తిష్ట వేసుకొని ఉన్నాడు కదా. ఆయనతో సహవాసం చే. గురునామం గురువు యొక్క సహవాసం. ఆయన కథలనే ఆయనకి చెప్తాము. బాబానే చెప్పాడు, నా కథలంటే నాకు మక్కువ ఎక్కువ అన్నాడు. ఆయనకి ఎందుకండి ఆయన కథలు, ఆయన పొగిడితే ఆయనకి ఇష్టమా? ఆయన కథలు చెప్తూ ఉంటే ఆయనకి ఇష్టమా? కాదు. అలా అయినా మనం కొంచెం సేపు లౌకికం మర్చిపోతామని, ఆయన ఆనందంలో మునిగి ఉంటామని. బిడ్డలు ఆనందంగా ఉండడమే కదండి తల్లికి ఇష్టము. ఆలోచిస్తే నిజమా కాదా? అల్లరి చేయకుండా ఒక చోట బిడ్డ గుదురుగా కూర్చొని ఉన్నాడంటే తల్లికి ఎంత ఇష్టం చెప్పండి. ఎంతసేపు బయటికి వెళ్ళిపోయి అల్లరి చేసేసి తగువులు తంటాలు తెచ్చుకుంటుంటే తల్లి ఎంత బాధపడుతుందో, మన సాయి తల్లి కూడా ప్రేమ స్వరూపురాలే. అందువల్లే ఆయన కథలు ఎందు మక్కువ ఎక్కువ. ఆ కథల దగ్గర నువ్వు కూర్చుంటే నీ మనసుకి నేను ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదంగా ఇస్తాను. అంతసేపు నువ్వు లౌకిక విషయాలను మర్చిపోతావు, నాతో మమేకమైపోతుంది నీ మనస్సు. అందుకు నా కథల యందు నాకు మక్కువ ఎక్కువ అన్నాడు సాయి. సో అటువంటి కథలు, ఆయన లీలలు గుర్తొస్తే ఆయన లీలలు చెప్పుకున్నాం. లేదా ఆయన ఒక స్నేహితుడిని చేసుకుంటామో, ఒక తల్లిని చేసుకుంటామో, ఒక తండ్రిని చేసుకుంటామో, ఒక తాతని చేసుకుంటామో, ఒక మామయ్యని చేసుకుంటామో మన ఇష్టం. సచరిత్రలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూశారు సాయిని. తాత్య మామయ్యని చేసుకున్నాడు. మాల్సాపతి భగవంతుడిగా చూశాడు. అందువల్లే మాల్సాపతిని మాత్రమే భగత్ అని పిలిచేవాడు. శ్యామ స్నేహితుడిగా చేసుకున్నాడు. శ్యామాది బాబాది ఒక స్నేహ బంధం, స్నేహితుడిగా చేసుకున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకున్నారు. సచరిత్రలో కూడా మనకు కనిపిస్తారు. అందుకనే బాబా కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క బంధుత్వంతో పిలిచేవాడు. బావు అనేవాడు, పిన్ని అనేవాడు, అక్క అనేవాడు. బంధుత్వం లేకుండా ఎవరినైనా పిలిచాడండి బాబా? మనం మాత్రం ఆయన భగవంతుడిగా పెట్టేస్తున్నాం. ఎందుకు? మనతో కూడా బంధుత్వం కలుపుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మనమే కలుపుకోవడానికి సంసిద్ధంగా లేవు. భగవంతుడిని చేసేసి పూలమాల వేసేసి కడ్డీ తిప్పేసి గంట కొట్టేద్దాం అనుకుంటున్నాం. అవి చేయకూడదని కాదండి నా ఉద్దేశం. ఆయన మనతో కోరుకునేది అద్భుతమైన బంధుత్వం. సత్యసాయిబాబా గారు ఒక మాట చెప్తారు, మనలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అతడు మన ఓల్డెస్ట్ ఫ్రెండ్ అంటారు ఆయన. ది ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ అంటారు ఆయన. ఎందువల్ల ఓల్డెస్ట్? ఎన్ని జన్మల నుంచి మనతో వస్తున్నారు.
ఈ భర్తో ఈ భార్యో గత జన్మలో ఉన్నారా లేదా మనకు తెలియదు. పిల్లల సంగతి తెలియదు. వాళ్ళంతా రుణానుబంధం. పూర్వజన్మలో ఎవరికి రుణం ఉన్నామో వాళ్ళు పిల్లలుగా పుట్టుంటారు. సేమ్ తల్లిదండ్రి తెలియదు మనకి. పూర్వజన్మలో వీళ్ళతో ఈ తల్లిదండ్రి గర్భాన ఉన్నామా అని తెలియదు. ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ జన్మ జన్మల నుంచి నీకు తోడొస్తున్న ఏకైక స్నేహితుడు సాయినాథ్. ఏకైక స్నేహితుడు భగవంతుడు. ఏకైక స్నేహితుడు అంతర్యామిగా ఉన్న చైతన్య స్వరూపంగా ఉన్న సాయినాథుడు. 3.5 మూరల దేహంతో ఉన్న సాయినాథుడు కాదు. అవునా కాదా? సో అటువంటి ఓల్డెస్ట్ ఫ్రెండ్ సాహసం మనసుకి నేర్పాలి. ముందు గురునామం అందించాలి. ఇప్పుడు దాకా ఇంతమంది నామాలు పెట్టుకున్నావు లక్ష్మి, చాలు, వీళ్ళ వల్ల నీకు సుఖం పెద్దగా వచ్చింది, ఆనందం వచ్చింది లేదు. వినిపిస్తున్నాయా? మాటలు వినిపిస్తున్నాయా? వచ్చింది. సో గురునామాన్ని పట్టియాలి. ఆ తర్వాత ఆ గురువుతో సహవాసం చేయాలి. ఒక చిన్న ఇనప ముక్క మనకు నేర్పిస్తుందండి. ఒక చిన్న ఇనప ముక్క, అది అయస్కాంతంతో సహవాసం చెయ్యగా చెయ్యగా, రాపిడి చెయ్యగా 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 తన సహజత్వాన్ని వదిలించుకొని అయస్కాంతంగా మారిపోతుంది. మారిపోతుందా లేదా? ఒక చిన్న జడ పదార్థమైన ఇనప ముక్క తన సహజత్వాన్ని కోల్పోతుంది. తాను ఇనుము అన్నదాన్ని కోల్పోతుంది. తాను కూడా స్వయం అయస్కాంతంగా మారిపోతుంది. అవునా కాదా? సో మనం కూడా ఎప్పుడు బాబాతో సావాసం చేస్తూ ఉంటామో మన సహజ లక్షణాలన్నీ పోతాయి, చెడు గుణాలన్నీ పోతాయి. వాటి గురించి మనం ప్రయత్నం చేయబల్ల. రామకృష్ణ నువ్వు తూర్పు వెళ్లే కొద్దీ పడమర దూరం అవుతుంది అని చెప్తారు ఆయన అద్భుతంగా. సో అదే ఇక్కడ కూడా అటువంటి గురువుతో మనం సహవాసం చెయ్యాలి. గురునామం గురువు యొక్క సహవాసం చెయ్యగా చెయ్యగా గురు కృప నీకు అనుభవంలోకి వస్తుంది. గురు కృప ఎటువంటిది? అద్భుతమైన శాంతి లభిస్తుంది. మనలో ఉన్న బాబాతో మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇతరులతో మనకు పని లేదుగా, అద్భుతమైన శాంతి లభిస్తుంది. పిల్లలు వినరు మన మాట, ఎందువల్ల? వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. పెద్దవాళ్ళు వినరు మన మాట, భర్త వినరు మన మాట. వాళ్ళు వినలేదే, వీళ్ళు వినలేదే అంటాం. వినేవాడు ఒకడు లోపల ఉన్నాడు. నీ మనసుగోడు వింటాడు రా ఓ మానవుడా, దరిచేరే దారి వెతకరా, హరినామం మరువవద్దురా, తుకారాం గారు చెప్పిన మాట. మనం ఆయన దగ్గర తప్ప ఎవరికో ఫోన్ చేస్తాం, వాళ్ళు ఇప్పుడే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ మాట్లాడతానంటారు. అయ్యో వినేవాళ్ళు ఎవరు లేరే అని బాధపడతాం. అవసరమే లేదు మనకి, ఇంకొకరి అవసరమే లేదు. సాయి భక్తులకి ఇంకొకరితో పనే లేదు. ఏకా ప్లస్ అంతం, ఏకాంతం. మన తండ్రితో మనం ఉండొచ్చు ఆనందంగా. మనం తండ్రి ప్రకృతి రూపంగా ఎలా ఉన్నాడో చూసి ఆనందించవచ్చు. మన తండ్రి అసలైన ఆ 3.5 మూరల రూపంలో ఎలా అద్భుతంగా ఉన్నాడో చూసి ఆనందించవచ్చు. ఆయనతో ముచ్చటించుకుంటూ ఉండొచ్చు. అదే గురునామం, గురువు యొక్క సహవాసం. అప్పుడు గురు కృప, ఆ శాంతి, ఆనందం మనకు అనుభవంలోకి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? గురు కృప వల్ల గురు చరణాలే మనకు పాయసంగా అనిపిస్తాయి. గురు మాటలే మనకు ఆనందాన్ని ఇస్తాయి. సాయి అన్న పదం మనసులో తలుచుకోగానే మనసు తీయదండి. అటువంటి ఆనందం ఉప్పొంగుతుంది మన మనసుల్లో అంతా కూడా. సో గురునామం, గురువు యొక్క సహవాసం, గురు కృప మరియు గురుచరణం పాయసం, గురు మంత్రం ఇంకా మన మనసుకి గురువే. ఏదైతే మనం పదే పదే మననం చేస్తామో దాన్ని మంత్రం అన్నారు. మనస్సు దేన్నైతే పదే పదే తలపోస్తుందో దాన్ని మంత్రం అన్నారు. సంస్కృతంలో మంత్రం అన్న పదానికి అర్థం. సో ఇప్పుడు అసలైన గురు మంత్రం మన మనస్సు సాయిని తప్ప ఇంకా దేనిని కోరుకోని స్థితికి చేరుకుంటుంది. అదే హేమాద్రి పంత్ ఒక అధ్యాయంలో చెప్తాడు, ఒక్క క్షణమైనా సాయిని విడిచి ఉండగలిగిన వాడు అసలు సాయి భక్తుడే. అంటే నువ్వు మంచికైనా ఆయనతోనే ముచ్చటించుకుంటావు, చెడుకైనా ఆయనతోనే ముచ్చటించుకుంటావు, బాధ కలిగినా ఆయనకే చెప్పుకుంటావు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఆయన దగ్గరే పర్మిషన్ అడుగుతావు. అలనాటి భక్తులు అలాగే కదా ఉన్నారు. ఆలోచించి చూడండి.
ఒక దీక్షిత్ కావచ్చు, ఒక శ్యామ కావచ్చు, పసిబిడ్డల కన్నా పసిబిడ్డలు అయిపోయారు. అప్పుడే మిరీకర్ పిలిచాడు, బాబాని అడిగాడు, వద్దన్నాడు, మళ్ళీ పిలిచాడు, ఉండు ఇప్పుడు నేను రాలేను, మళ్ళీ బాబాని అడుగుతానని మళ్ళీ మెట్లెక్కొచ్చి మళ్ళీ బాబాని అడిగాడు, వెళ్ళమంటావా బాబా. కాశీకి పిలిచారు వాళ్ళు, మేము డబ్బులు ఇస్తాం రమ్మంటున్నారు. ఆహా లేదు, నాకు బాబా చెప్తేనే వెళ్తాను. హంసరాజు వచ్చి 10 రూపాయలు డబ్బులు వేసి మాల్సాపతి చేతిలో ఇస్తున్నారు. అప్పటికే వాళ్ళు 4-5 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఆయన ఆహా బాబా వారు చెప్తేనే నేను తీసుకున్నాను. ఇంట్లో కష్టం లేండి, మీరు బాబాకు తెలియకుండా మసీదు బయట ఉండండి, నేను అక్కడ వస్తాను తీసేసుకుంటాను అనలా. వాళ్ళకి తెలుసు బాబా సర్వాంతర్యామి, అంతటా ఉంటాడు, ఆయన కళ్ళు కప్పి మనం ఏం చేయలేము. నేను ఆకలితో ఉన్నానని ఆయనకి తెలియదా? ఆయనకి తెలియదా? అలా ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అది ఎప్పుడైతే అప్పుడు నీ మనసు గురు మంత్రం, అప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ ఉంటావు? ఇప్పుడు దాకా మన ఇంట్లో సాయి తెచ్చి పెట్టుకుంటున్నాం, సాయి పటాలు తెచ్చి పెట్టుకుంటున్నాం, సాయి విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటున్నాం. మా ఇంట్లో బాబావారండి ఇంత పెద్ద ఫోటో పెట్టుకున్నామండి, మా ఇంట్లో బాబావారండి చాలా అందంగా ఉంటారండి అని. కానీ ఈ ప్రాక్టీస్ మనసుకు ఇవ్వను ఇవ్వను ఇవ్వను. మనం వెళ్ళి గురుగృహంలో ఉంటామంట. గురుగృహ నివాసం అంటాడు యమాద్రి పంత్. నీ ఇంటికి ఆయన్ని తెచ్చుకోవడం కాదు, నువ్వు వెళ్ళి ఆయన ఇంట్లో ఉంటావు. ఏదైతే మొదటి అధ్యాయంలో చెప్తాడో, సాయి దయామయ మమ్ము ఆత్మ ఆనంద నిలయానికి తీసుకొని వెళ్ళండి అంటాడు విఘ్నేశ్వర ప్రార్థన చేసేటప్పుడు యమాద్రి పంత్. చాలా అద్భుతమైన మాట. సాయి దయామయ నాకు 2 ఇళ్ళు ఇవ్వండి అని అడగల, సాయి దయామయ నా కూతురికి పెళ్లి అవ్వాలి అని అడగల. ఫస్ట్ ప్రార్థనే ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తాడు యమాద్రి పంతు. సాయి దయామయ మమ్ము ఆత్మ ఆనందం అనే నిలయానికి, ఉత్కృష్టమైనది ఏదైతే తాపసులు మునులు ఆత్మజ్ఞానం కోసం అంత అరువులు చేస్తున్నారో, అటువంటి ఆత్మ అంటే ఏమిటి? ఆనంద స్వరూపమే కదా. ఆ ఆనంద నిలయానికి మమ్ము తీసుకుని వెళ్ళండి అని ప్రార్థిస్తాడు కదా. ఆ ఆనంద నిలయంలో మనం అందరం ఉండిపోవచ్చు. అది గురుగృహ నివాసం. ఇవి అత్యంత ప్రయాసతో లభిస్తాయి అంటాడు యమాద్రి పంత్. ఈజీగా లభించదు, కొంచెం కష్టపడాలి. గురునామాన్ని మనసుకి పట్టించాలి కదా, గురువుతోనే సహవాసం చేయాలి కదా, మంచి చెడు అంతా ఆయనతోనే ముచ్చటించుకోవాలి కదా, అప్పుడు గురుకృప మనకు అనుభవంలోకి రావాలి కదా. సో ఇవన్నీ కూడా అత్యంత ప్రయాసతో లభిస్తాయి. వన్స్ లభించిందా వీటిలో ప్రచండమైన శక్తి దాగి ఉంది. ఇంత వచ్చిన తర్వాత కూడా ఇవి భక్తులను పరీక్షించి, మెట్టు మెట్టికి ఒక పరీక్ష ఉంటుంది. అందుకే మన లైఫ్ ఎలాంటిదంటే, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, నిద్ర మేలుకున్నప్పటి నుంచి నిద్ర పోయేటంత వరకు ఉండే ఒక 14-15 అవర్స్. మళ్ళీ మరోజు పొద్దున ఆయన లేపితే కదా, మళ్ళీ ఆయన లేపితే ఒక అద్భుతమైన ఆనందకరమైన ఆశ్చర్యకరమైన రోజు. ఎందువల్లంటే నిద్ర అనేది చాలా ఆశ్చర్యకరం, మనకే తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆ 3 అవర్స్ 4 అవర్స్ కట్టెలాగా పడిపోయి ఉంటున్నాం కదా, మంచాల మీద కావచ్చు, ట్రైన్ లో కావచ్చు, బస్సులో కావచ్చు. సో నిద్ర అనేది భగవంతుడిని అనుభవిస్తున్నాం మనం అక్కడ. అక్కడి నుంచి ఆయన మళ్ళీ జీవుడుగా నిన్ను మేలు కొలిపితేనే నీకు మళ్ళీ ఇంకొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆనందకరమైన రోజు. అవునా కాదా? ఎవరికైనా అంతే. ఈ స్పాన్ చాలా తక్కువ, 12-14 అవర్స్ లేదా 14-16 అవర్స్, 8 అవర్స్ నిద్రకి తీసు. ఈ 18 అవర్స్ జాగ్రత్త అవస్థ అంటారు దీన్ని. ఆ 18 అవర్స్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకు జాగ్రత్త అవస్థ అన్నారు? నువ్వు జాగ్రత్తగా ఉండు, నీలో ఉన్నవాడిని గుర్తు పెట్టుకో, నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళల్లో కూడా ఆయనే ఉన్నాడని గుర్తు పెట్టుకో, సరిపోతుంది. జాగ్రత్తగా ఉండు చాలు. జాగ్రత్తగా మెలుగు. ఎవరికి ఏది చేస్తున్నా సాయికే చేస్తున్నామన్న భావనతో చెయ్యి. ఎప్పుడు ఆ భావన ఉంటుందో, చెడు ఎలా చేస్తామండి? చెడు చెయ్యొద్దు అంటున్నారు, రైటే, బానే ఉంది. చెడు ఎప్పుడు మానేస్తాము? బాబానే చెప్పాడు, అందరిలో నేను తిష్ట వేసుకొని ఉన్నాను. లేదనుకోండి పోతూ పోతూ కుక్కను కొట్టేసిపోతాం, అది పాటి పడుకొని ఉన్నా కూడా రాయి తీసుకోవడం. ఎందువల్ల? దాంట్లో సాయి ఉన్నాడని నాకు తెలియలేదు కదా, భగవంతుడు ఉన్నాడు. సాయి చెప్పాడు, కొట్టింది చూపించాడు, అనుభవం చూపించాడు. మల్సపతి కొట్టాడు కదా, చూపించాడు. అందరూ కొట్టాడు రా గజ్జి కుక్కని, నువ్వు కూడా ఇలా చేసావే అని అడిగాడు. సో ఎప్పుడు మనం ప్రయత్నపూర్వకంగా అందరిలో అన్నిటిలో సాయిని చూస్తామో, అర్షట్ వర్గాలు లేవు, ఈశనత్రయాలు ఉండవు, ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు, కోపం ఉండదు. వాళ్ళు కోపగిచ్చుకున్నా కూడా, ఏం సాయి ఈ రోజు నీకు నా మీద ఇంత కోపమా, అరుస్తున్నావా అని. ఆ స్థితికి చేరుకుంటాం ఎప్పుడు? ఈ ప్రాక్టీస్ చేస్తాం.
భక్తులను పరీక్షిస్తుంది. పరీక్షించి మోక్ష ద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకెళ్తుంది. మనస్సు వంటి చంచలమైనది మరొకటి ఉంటుందా? ఎంత అద్భుతంగా హేమాద్రి పంతు మనస్సు గురించి చెప్తారు అండి. మానసిక శాస్త్రం శ్రీ సాయి సచ్చరిత్ర. మానసిక శాస్త్రం, జీవన విధానం శ్రీ సాయి సచ్చరిత్ర. మాన్యువల్ గైడ్, నువ్వు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని మనిషికి. మనం ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే గైడ్ ఇస్తారు మనకి, మాన్యువల్ గైడ్ ఇస్తారు. వాడు వస్తాడు, వాడు వచ్చి ఫిక్స్ చేసి ఇది ఎలా చూసుకోమని చెప్తారు. అక్కడ ఎట్లా చెప్తారో అట్లాగే ఇక్కడ కూడా మాన్యువల్ గైడ్ మన శ్రీ సాయి సచ్చరిత్ర. ఇది కూడా ఒక యంత్రమే, మనకు తెలియదు. ఈ యంత్రం ఎలా పనిచేస్తుందో తెలియదు, దీన్ని ఎవరు వాడుకుంటున్నారో తెలీదు, నిమిత్త మాత్రంగా చేసి మన చేత ఏం పనులు ఎవరు చేయిస్తున్నాడో తెలీదు, మనకు అసలు ఏమీ తెలియదు కదా. ఆ రహస్యాలన్నీ నిక్షిప్తం చేసి ఉంచినదే శ్రీ సాయి సచ్చరిత్ర. నీ ఇంద్రియాలేంటి, దాని పనితీరేంటి, మనస్సు ఏంటి, బుద్ధి ఏంటి, మనసును నువ్వు ఏ రకంగా వాడుకోవాలి, అది నిన్ను ఎలా ఆడిస్తున్నది, దానికి నువ్వు ప్రేమను ఎలా నింపాలి, సాయియే సర్వత్రా ఉన్నాడు అన్న భావం నింపడం ద్వారా ప్రేమను నింపాలి. ప్రకృతిగా ఉన్న సాయిని చూడగలగాలి. సర్వ జీవులలో సాయిని చూసేవారే, ఆయనే చెప్పాడు ఆ మాట. సర్వ జీవులలో